ప్రేక్షకులకి ప్యానెల్లోని పెద్దలకి శుభోదయం. నమస్కారం. మనము ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం అవుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా. అవును. నిన్న చూసాము సుపరిపాలనకు తొలి అడుగు అని అందరూ నాయకులు మొన్న టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళు కలిసి వాళ్ళ రోడ్ మ్యాప్ చెప్పారు. ఈ గత అవును. సంవత్సరంలో మనం ఏం చేసాము అనేది కూడా చెప్పారు. ఆ, కానీ గడిచిన ఒక వారం 10 రోజుల్లో ఇన్సిడెంట్స్ చూస్తుంటే మీరు అన్నట్లు ఒకవైపు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే మీకు అది పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఇన్వెస్టర్స్ కి ఎవరికైనా ఒక భద్రత ఉంటుంది, ఇక్కడ మేము వస్తే డెవలప్ అవుతుంది అనే నమ్మకం గడిచిన 5 ఏళ్లలో పోయింది. కానీ ఈ సంవత్సరంలో ఏం చేశారంటే ఇన్వెస్టర్స్ కావచ్చు, పెట్టుబడులు పెట్టే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎప్పుడైనా మనం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే ముఖ్యంగా రెండు ఉండాలి. ఒకటి శాంతి భద్రతలు. ఈ రాష్ట్రాలకు వస్తే ఇక్కడ ఏం ఇబ్బంది ఉండవు, ప్రజలు అందరూ శాంతి భద్రతలు వ్యవహరిస్తారు, ఏం గొడవలు ఉండవు అని ఉంటేనే మన రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అది పెట్టుబడులు కావచ్చు, పర్యాటకం కావచ్చు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకున్నారు శాంతి భద్రతలు మెయింటైన్ చేయడానికి. అంతకుముందు మనం చూసామనుకోండి, శాంతి భద్రతల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రెండవది ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇక్కడికి వస్తే ఏ విధంగా ప్రభుత్వం ఎటువంటి సహాయాలు చూపిస్తున్నారు అది మనం ఆబ్వియస్ గా చూసాం. అంతకు ముందు ప్రభుత్వం, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. కర్నూలులో మేము సెంట్రల్ గవర్నమెంట్ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఒక 10,000 ఎకరాలు అడిగితే అసలు వాళ్ళు ఏం చేయలేదు. అండ్ 23 లక్షల ఇల్లు మంజూరు చేస్తే గత ప్రభుత్వం కట్టలేదు. మీరు ఇవన్నీ చూశారు కదా. ఆఖరికి రాయలసీమలో డ్రిప్ కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం రాగానే పరిస్థితులు మారిపోయాయి. మీరు ఇప్పుడు చూసారనుకోండి, దగ్గర దగ్గర 2 లక్షల కోట్లతో ఎన్టీపీసీ వైజాగ్ లో గానీ, అనకాపల్లిలో డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న చూసాము, డిఫెన్స్ ఏరోస్పేస్ లో 1,00,000 కోట్ల పెట్టుబడులు కావాలంటే ఆంధ్రప్రదేశ్ లో 5 జోన్లు ఐడెంటిఫై చేశారు. ఒకటి దొనకొండ, లేపాక్షి, ఓర్వకల్లు, ఇంకొకటి వైజాగ్ నావల్ బేస్. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ని గత 5 ఏళ్ల పరిపాలనలో పూర్తిగా వెనక్కి నెడితే ఈ సంవత్సరంలో ఒక గాడిలో పెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అంటే నేను ఒక ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన సిటిజన్ గా ఒకటి అడగాలనుకుంటున్నాను రిషి గారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు కూడా ముఖ్యం. సంవత్సరం తర్వాత మనకు పెట్టుబడులు వస్తున్నాయి, ముందుకు వెళ్తున్నాయి. ఇటువంటి సమయంలో రాంగ్ స్టేట్మెంట్స్ అండి. అమరావతి, నేను ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దోస్ స్టేట్మెంట్స్. అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుంది, మీకు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చింది 2,000 కోట్లు, అది కాక మనకు 15,000 కోట్లు వస్తున్నప్పుడు, ఒక మంచి క్యాపిటల్ ఏర్పడుతున్నప్పుడు ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా దాన్ని ఎవరు ఖండించలేదు. నేను ఏమంటున్నానంటే దాన్ని ఖండించడం చర్చలు అన్ని అయ్యే, కానీ దాన్ని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో జరగాల్సిన చర్చను, వినోష్ గారు, పాజిటివ్ ఆస్పెక్ట్ లో జరగాల్సిన చర్చను పక్కదారి పట్టించి దాని మీద ఒక నెగిటివ్ చర్చ జరిగేలా చేయడమే ప్రధానమైన ప్రణాళిక. ఫస్ట్ స్టెప్ అదే. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు డిబేట్లలో ఎవరంటే వాళ్ళు మాట్లాడేస్తారు. అంటే జరిగిన డిబేట్ ఎవరికి సంబంధించింది, ఏ ఛానల్? నేను అంటుంది వైఎస్ఆర్సీపీ కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పార్టీనే కదా. అలాంటప్పుడు ఇది తప్పు అనే స్టేట్మెంట్ మీరు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకుల నోటి నుంచి విన్నారా? మీరు విన్నారా? నేను అదే అడుగుతున్నాను. డిబేట్లలో ఎన్నైనా జరిగి ఉండొచ్చండి, అప్పుడు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. అరే వాళ్ళు మాట్లాడింది తప్పు, అమరావతిని ఇలా అనకూడదు అని మీరు ఎవరన్నా మాట్లాడడం చూసారా? ఎంతసేపు ఉన్నా వాళ్ళు మాట్లాడితే ఇళ్ళను చేశారు, అరెస్ట్ చేశారు అన్నారు. అంటే దీన్ని నేనేం చెప్పదలుచుకున్నానంటే, అమరావతిలో జరిగే డెవలప్మెంట్ ను వీళ్ళు ఇండైరెక్ట్ గా వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళ ద్వారా ఒక చిన్న చూపు చూపడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఇంకా వెంటనే మరి చూసారు నిన్న జరిగిన మీటింగ్ లో ఆ సినిమా పోస్టర్లు, దానికి సంబంధించి ప్రతిపక్ష నేత, ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా అండి, ఖండించాలి కదా ఇట్లా బిహేవ్ చేయడం. గుర్తుందా అంటారా ఆయనకి చంపితే తప్పేంటి అడిగితే అన్నప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అసలు ఆయన గుర్తుందా తాను ముఖ్యమంత్రిగా పనిచేశాడని? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు మాజీ ముఖ్యమంత్రి అని కాదు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక పౌరులు సభ్య సమాజంలో ఎవరన్నా అటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అండి? దానికి ఆయన డైలాగ్స్ కూడా ఏం చెప్పారు, వెటకారంగా. ఏంది సామి, ఇప్పుడు నరికితే తప్పేందంట, అది పుష్ప సినిమాలో డైలాగ్ అంట. అది ఎవరు మాట్లాడతారు రిషి గారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునే ఏ వ్యక్తి కూడా, అది బీజేపీనా, టీడీపీనా, లేకపోతే జనసేన, వైఎస్ఆర్సీపీ అని కాదు, తెలుగు నాటి గౌరవం ఉన్న ఏ వ్యక్తి కూడా బయటకు వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పాలి. అలా చెప్పకుండా ఆ విధంగా మాట్లాడడం వల్ల
లో ఏం జరుగుతుందంటే, నేను ముగిస్తాను, వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు కూడా సపోర్ట్ బేస్ ఉంటుంది కాదనలేము. అంటే వాళ్ళకు ఒక ఇండికేషన్ పంపిస్తున్నట్ట, మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్, ఇంకా చెయ్యండి, ఒక మాబ్ మెంటాలిటీని రెచ్చగొడుతున్నట్ట. మాబ్ మెంటాలిటీ అంటే మూక స్వభావం. నేతనే ఇట్లా చెప్పినప్పుడు యువతకు ఏం తెలుస్తుంది? వాళ్ళు దారి తప్పుతారా? ఉగ్రవాదం చేసే వాళ్ళు మాట్లాడే ఉగ్రవాదం చేసే వాళ్ళు మతం పేరుతో అడ్డు పెట్టుకొని మాట్లాడే మాటలకి ఇప్పుడు ఇటువంటి మాటలను సపోర్ట్ చేస్తూ ఖండించని వాళ్ళకు ఎటువంటి తేడా ఉంది రిషి గారు? నాకు సమాధానం చెప్పండి. శ్రీనివాసరావు గారు, వినూష్ గారు కరెక్ట్ గా చెప్పారంటే